ఇంటర్ తర్వాత బిగ్గెస్ట్ మిస్టేక్ స్టూడెంట్స్ పేరెంట్స్ తప్పకుండా చూడాల్సిన వీడియో. ఇంటర్ అయిపోయింది, మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు లైఫ్ లో బిగ్గెస్ట్ డెసిషన్ తీసుకునే టైం. కానీ ఒక ట్రూత్ చెప్పాలి. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు DDSL అకాడమీ. 90% స్టూడెంట్స్ ఈ టైంలో చాలా పెద్ద మిస్టేక్ చేస్తారు. ఈ మిస్టేక్ చేయటం వల్ల 3 to 4 ఇయర్స్ టైం వేస్ట్ అవుతుంది అండ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. లైఫ్ లో కన్ఫ్యూజనెస్ ఏర్పడుతుంది. ఆ మిస్టేక్ ఏంటి, సింపుల్ గా ఎలా అవాయిడ్ చేయాలి, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే అందరూ ఏది ఫాలో అవుతారో దాన్నే ఫాలో అవుతూ ఉండడం. మనకంటూ ఏం కావాలి అని చెప్పి సొంతంగా నిర్ణయం చేసుకోకుండా, సొంత ఆలోచన చేయకుండా ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అవ్వడం. ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని అవాయిడ్ చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి. ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వడం, రిలేటివ్స్ ని ఫాలో అవ్వటం, రిలేటివ్స్ చెప్పారు అని, సొసైటీలో అది సేఫ్ అంటారు అని, మనకు ఇంట్రెస్ట్ ఉందా లేదా చెక్ చేసుకోకుండా డెసిషన్ మేకింగ్ చేసేసుకోవడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. రవి అనే ఒక స్టూడెంట్ తన ఫ్రెండ్ ఎంపీసీ తీసుకున్నాడని ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకున్నాడు. ఎలాగోలా ఎంపీసీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్ తర్వాత తను చేయాల్సిన పనిలో అతనికి యాక్చువల్ గా క్రియేటివిటీ డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అతనికి యాక్చువల్లీ డిజైనింగ్ అండ్ క్రియేటివిటీ మీద ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఫ్రెండ్స్ అందరూ బీటెక్ జాయిన్ అవుతున్నారని మొహమాటం పడుతున్నారు. నేను కూడా బీటెక్ జాయిన్ అవుదామని అనుకున్నాను. ఎలాగోలా ఫస్ట్ ఇయర్ ని కంప్లీట్ చేసుకున్నాడు. బట్ సెకండ్ ఇయర్ వచ్చేపాటికి ఎంత ఇంట్రెస్ట్ లేకపోయినా లాగిద్దాం అనుకున్నాడు. బట్ అది కంప్లీట్ అవ్వలేదు. బ్లాక్ లెట్స్ మిగిలిపోయాయి. థర్డ్ ఇయర్ వచ్చేపాటికి నేనేం చేస్తున్నాను అనే ఫీలింగ్ ఏర్పడింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇంటెలిజెన్స్ కాదు, రాంగ్ డెసిషన్. ఫైనల్ గా క్లారిటీ ఏంటంటే స్టూడెంట్స్, మీ డెసిషన్ అనేది మీరే తీసుకోవాలి. ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోండి. కెరీర్ అంటే స్ట్రెంగ్త్ కాదు, కెరీర్ అంటే మీ ఇంట్రెస్ట్, మీ స్ట్రెంగ్త్ అండ్ ఫ్యూచర్ అని. ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ ఏదైనా రాంగ్ కాదు. బట్ అది మీకు సూట్ అవుతుందా లేదో అనేది మెయిన్ క్వశ్చన్. పేరెంట్స్ కి ఒక చిన్న సజెషన్. మీ పిల్లలకి ఇది బెస్ట్ అనుకుంటారు, అది నిజం. కానీ ప్రతి చైల్డ్ యూనిక్ కదా. ఎవరికి నచ్చినది వాళ్ళు తీసుకోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తారనే విషయం వాళ్ళకే తెలుస్తుంది. పక్కింటి అబ్బాయి అది చేశాడని, మా బంధువుల అబ్బాయి అది చేశాడని, ఈ కోర్స్ చేస్తే స్కోప్ ఉంటుంది అని ప్రెజర్ ఇవ్వకండి. వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళ సామర్థ్యం ఏంటో తెలుసుకునేకి ట్రై చేయండి. అండ్ మీ పిల్లల్ని కూడా అడిగి చూడండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటో కామ్ గా వినండి. సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేస్తారు. ఫైనలీ డెసిషన్ తీసుకునే ముందు 3 విషయాలు చెక్ చేయండి. నాకు ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉందా, నేను ఇది డైలీ చేయగలనా, ఈ కోర్స్ లో ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏంటి అని. ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ వచ్చాకనే డెసిషన్ మేకింగ్ చేయండి. రైట్ డెసిషన్ తీసుకుంటే లైఫ్ ఈజీ అవుతుంది. రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఇయర్స్ వేస్ట్ అవుతాయి. సో ఫాలో అవ్వండి, అండర్స్టాండ్ చేసి చూస్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం DDSL అకాడమీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.